ఓకే. సో భాగవతం అంటే భగవంతుడి గురించి. ఓకే. సో భగవంతుడు అంటే ఎవరు? యాక్చువల్లీ భాగవతం మనకి అర్థం అవడానికి ముందు కొంచెం భగవద్గీత కూడా మనకి ఐడియా ఉండాలి. భగవద్గీత ఉండాలి, అలాగే మహాభారతం కూడా మనకి కొంచెం తెలిసి ఉంటే ఇంకా ఎక్కువగా మనం దీన్ని ఆస్వాదించగలుగుతాం. సో మీరందరూ ఇప్పుడున్న గీతా యజ్ఞం ద్వారా చాలా మందికి భగవద్గీత సుపరిచయమే కదా. సో భగవద్గీతలో ఒక్కసారి గురువు గారికి ప్రార్థన చేసి మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीतरतरकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्येश्वरम्। హరే కృష్ణ. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి భాగవతం మనం మొదలు పెట్టేటప్పుడు భాగవతం ముందు 3 శ్లోకాలు పఠనం చేస్తుంటాం కదండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠితే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందగోపకుమారాయ గోవిందాయ. సో ఈ శ్లోకాలు కూడా భాగవతంలోనివే. మనం భాగవతం చదివే కొద్దీ మనకి ఇవన్నీ కూడా వీటి అర్థం తాత్పర్యాన్ని కూడా తెలుసుకున్నామండి. ఇంకొకటి మనకి ఈరోజు అందరూ జాయిన్ అవ్వగానే రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి కూడా చాలా విశేషం. ఎందుకు భీష్మదేవుడు కూడా ఈ ముహూర్తం కోసమే వెయిట్ చేశారు, తన ఇచ్చామరణం. ఓకే. సో ఇక్కడి నుంచి సూర్యుడి యొక్క పయనం ఉత్తర వైపుకి, యాక్చువల్గా ఉత్తరాయణ ఇక్కడి నుంచి మొదలవుతుంది. సో పుణ్యకాలం కోసం భీష్ముడు కూడా వెయిట్ చేశాడు. అవన్నీ కూడా మనం భాగవతంలో చదువుతామండి. యాక్చువల్లీ భాగవతం గురించి మనకి చాలా వాటిల్లో రెఫరెన్స్ వచ్చిందండి. ఓకే. సో ఇందులో నుంచి కొంచెం గరుడ పురాణం నుంచి మనకి గరుడ పురాణంలో భాగవతం యొక్క రెఫరెన్స్ వస్తుంది. నేను మీకు ఆ శ్లోకం ఓకే. సో చైతన్య చరితామృతంలో మనకి రెఫరెన్స్ వస్తుంది. ఇది యాక్చువల్లీ గరుడ పురాణం నుంచి, అందులో భాషల్లో మనకి రాశారనమాట. ఓకే. అర్థోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయ గాయత్రీ భాష్య రూపోసౌ వేదార్థ పరిబృంహితః పురాణాం సామరూప సాక్షాత్ భాగవతోదితః ద్వాదశ స్కంధయుక్తోయం శతవిచ్ఛేద సంయుతః గ్రంథః అష్టాదశ సహస్రః శ్రీమద్ భాగవతాభిధః. ఏంటి అంటే వేదాంత సూత్రాల అర్థం శ్రీమద్ భాగవతంలో ఉంది. మనకి
మన సనాతన ధర్మంలో అనంతమైన శాస్త్రాలండి, అనంతమైన సాహిత్యం, వేదాలు, ఉపనిషత్తులు, ఓకే, అలాగే బ్రహ్మసూత్రాలు. సో వేదాలన్నిటికీ కలిపి వేదాంత ఉపనిషత్తుల్లో దాని యొక్క సారాంశాన్ని వ్యాసదేవుడు ఉపనిషత్తుల్లో పెడితే ఉపనిషత్తుల యొక్క సారాంశం అంతా కూడా భాగవతంలో వచ్చిందన్నమాట. ఓకే, సో వేదాంత సూత్రాల అర్థం శ్రీమద్ భాగవతంలో ఉంది. మహాభారత యొక్క పూర్తి అర్థం కూడా అందులో ఉంది. బ్రహ్మ గాయత్రి వ్యాఖ్యానాన్ని కలిగి ఉండి అది సమస్త వేద జ్ఞానంతో విస్తరించింది. శ్రీమద్ భాగవతం పరమా పురాణం, అది వ్యాసదేవుని అవతారములో భగవంతుని చేతనే రచించబడింది. దానిలో 12 స్కంధాలు, 335 అధ్యాయాలు, 18,000 శ్లోకాలు ఉన్నాయి. సో భాగవతం ఈ మధ్య రాశారు కదా, కలియుగం బిగినింగ్ లో రాశారు కదా. ఓకే, సో భాగవతం పురాణం గురించి రెఫరెన్స్ మనకి ఇంకా యాక్చువల్లీ మన భాషల్లో చాలా చోట్ల ప్రభుపాద్ మిగతా పురాణాల్లో ఉన్న రెఫరెన్స్ కూడా ఇచ్చారు. ఓకే, సో ఇంకోటి శ్రీమద్ భాగవతాన్ని చాలా చక్కగా 3 రకాలుగా దీన్ని పోల్చారండి భాగవతాన్ని. ఓకే, ఇందాక చూపించినట్టుగా సో భాగవతాన్ని సూర్యుడి వలె రాక్షసుల దురభిప్రాయాలను నాశనం చేసి భక్తులను రంజింపచేయనిది. అంటే సూర్యుడు ఎప్పుడైతే ఆకాశంలో ప్రత్యక్షం అవుతాడో వెంటనే ఏమవుతుందండి, అంధకారం అంతా కూడా పారిపోతుంది. ఎందుకు అంధకారం అంటే ఎందుకు భయం మనకి? అంధకారంలో ఏది కూడా సరిగ్గా కనిపించదు. ప్రతిదాన్ని ఆల్రెడీ భ్రమ. మనం అంధకారంలో ఏది కూడా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి. ఇంకోటి, అంధకారంలో యూజువలీ కొంతమంది తిరుగుతుంటారు. ఎవరు వాళ్ళు? రాక్షసులు, నిశాచరులు అంటుంటారు వాళ్ళు. ఓకే, సో ఆ రాక్షసుల దురభిప్రాయాలను నాశనం చేసి, రాక్షసుల అంటే ఇక్కడ రాక్షసులని కాదు, అంటే నాస్తికులు. చాలా మంది ఛాలెంజ్ చేస్తుంటారు, భగవంతుడు ఉన్నాడా. సో అన్ని రకాల అంటే అన్ని రకాల వాళ్ళ దగ్గర నుంచి దురభిప్రాయాలను అన్నింటినీ నాశనం చేసి సూర్యుడు రాగానే మనకి వెలుగు అన్నమాట వస్తూ విదితం అవుతుంది. సో అలాగా సూర్యుడితో పోల్చారు భాగవతాన్ని. అలాగే ఇంకొకటి, వేదాలన్నీ కూడా ఒక వృక్షంతో అలాగే కనుక పోలిస్తే వృక్షం యొక్క కాండము ఆకులో కాదు, భాగవతం ఏంటి కాయ కూడా కాదు, పండిన పండు అనమాట. అంటే వృక్షం యొక్క మొత్తం సారాంశం పండులోనే కదా ఉంటుంది. సో అలాగా మన సనాతన ధర్మం యొక్క మొత్తం సారాంశం భాగవతంలో ఉంచబడింది. ఓకే, ఇంకొకటి, భాగవతాన్ని మోహిని రూపంతో కూడా పోల్చారు. మోహిని అవతారం మీ అందరికీ తెలిసింది. మోహిని అవతారంలో విశేషత ఏంటి అంటే, మోహిని చేతిలో అమృత భాండం ఉంది. ఓకే, అందరూ ఉన్నారు అక్కడ, కానీ ఎవరికి చేరింది అమృతం? దేవతలకు మాత్రమే చేరింది అమృతం, రాక్షసులకి అమృతం చేరలేదు. అంటే భక్తులకి మాత్రమే భాగవతం యొక్క సారం, ఆ అమృతం కేవలం భక్తులు ఒక్కళ్ళే ఆస్వాదించగలుగుతారు. ఇంకెవరైనా నాస్తికత్వంతో కనుక మనం భాగవతాన్ని స్టార్ట్ చేస్తే అది అర్థం కాదు. సో భాగవతానికి ఎలా అర్థం చేసుకోవాలి, ఏ భావనతో మనం భాగవతం చదువుకోవాలి, అన్నీ కూడా మనకి భాగవతంలోనే ఇచ్చేసారు. మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళక్కర్లేదు. ఇంకొకటి, శ్రీల ప్రభుపాద వారి భాష్యాల సహాయంతో మనకి సమస్తం, అందరూ అంటుంటారు A to Z అంటుంటారు. సో A to Z మీకు భాగవతంలో మనకి వస్తుంది అనమాట. ఓకే, సో భాగవతం ఫస్ట్ శ్లోకం మొదలెడదామండి. ఇక్కడ ఫస్ట్ లైన్ ఇందులో లేదు, అందరి దగ్గర బుక్ ఉంది కాబట్టి ఫస్ట్ లైన్ ఏంటండి భాగవతంలో? ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవంతుడైన వాసుదేవుడికి నమస్కరిస్తున్నాను. భాగవతంలో, సో భాగవతంలో హీరో ఎవరు? భగవంతుడు, వాసుదేవుడు. ఎవరా భగవంతుడు? వాసుదేవుడు. సో వాసుదేవుడు అంటే 2 అర్థాలు. ఒకటి
స్వయంగా వసుదేవ తనయుడు. ఇంకొకటి సర్వ హృదయాల్లో వసించువాడు వాసుదేవుడు, అంటే భగవంతుడు. సో భగవంతుడి గురించి చెప్పారు కాబట్టి ఇది భాగవతం. ఓకే, ఫస్ట్ శ్లోకం చాలా మంది మీకు వచ్చే ఉంటుంది, ఒకసారి నేను చదువుతున్నానండి. జన్మాద్యస్య యతోన్మయాది తరతశ్చార్తేష్వభిఘ్నస్వర తేనే బ్రహ్మ హృదయాది కవే ముహ్యంతి యత్సూరయః తేజో వారింద్రియాం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళకి శ్లోకం కూడా మననం అయ్యి ఉంటుంది పాట. ఓకే, శ్లోకం మననం ఒకటి, అంటే శ్లోకం యాసెజ్ నేర్చుకోవడం ఒకటి, శ్లోకం మీనింగ్ తో పాటు గుర్తుపెట్టుకోవడం ఇంకా విశేషం. యాక్చువల్లీ ఫస్ట్ శ్లోకం కనుక మనం తీసుకుంటే భాగవతం భగవంతుడి గురించి అన్నాం కదా, ఆ భగవంతుడి యొక్క లక్షణాలు అంటే స్టార్టింగే మనకి ఫస్ట్ శ్లోకం ఏంటి అంటే భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటేంటి ఆ లక్షణాలు అదే మనం చూద్దాం. ఓకే, మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కదా, నేను చదువుతానండి. ఓ ప్రభు, ఓకే ఓకే, శ్రీకృష్ణ వసుదేవ తనయుడవు సర్వవ్యాపి అయిన భగవానుడవు. అంటే వాసుదేవ అన్నాం కదా, మనం రెండు అర్థాలు తెలుసుకున్నాం కదా. సో భగవానుడు వసుదేవ తనయుడవు, అలాగే సర్వవ్యాపి అయిన భగవానుడవు అది నీకు గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. ముందు భగవంతుణ్ణి మనం పరమ పురుషుడు అన్నిటికీ మూలం అని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మనకి జ్ఞానం అనేది వెళ్తుందండి. ఓకే, సో ఎవరా భగవంతుడు, ఆ లక్షణాలు ఏమిటి? ఓకే, జన్మ ఆది అస్య. ఓకే, జన్మ ఆది, జన్మ అంటే ఏంటండి? జన్మ. యాక్చువల్లీ ఇక్కడ జన్మ ఆది అంటే ఏంటంటే సృష్టి స్థితి లయ. అందరికీ తెలుసు భగవంతుడు అంటే ఎవరండి? సృష్టి స్థితి లయాలకు మూలం. అదొక జనరల్ డెఫినేషన్, స్టార్టింగ్ డెఫినేషన్. పిల్లలు అడిగారు అనుకుని ఎవరమ్మా ఈ భగవంతుడు, ఇంగ్లీష్లో చెప్పుకుంటారు. గాడ్ అంటే జనరేటర్, ఆర్గనైజర్ అండ్ డిస్ట్రాయర్. సృష్టి స్థితి లయ ఇతరే భగవంతుడు. సో భాగవతంలో మనకి ఇంకా భగవంతుడి యొక్క లక్షణాలు ఫస్ట్ శ్లోకంలోనే ఉన్నాయి. యతః అంటే ఎవరి దగ్గర నుంచి అయితే జన్మ ఆది సృష్టి స్థితి లయాలు వచ్చాయో. ఓకే, అన్వయాత్ ఇతరః, ఇక్కడ మీనింగ్ చదువుదాం. అన్వయాత్ ప్రత్యక్షంగా, ఇతరః పరోక్షంగా, అర్థేషు ప్రయోజనాలు. కృష్ణుడికి డెఫినేషన్ మనకి బ్రహ్మ సంహితలో వస్తుంది. బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్నాడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వ కారణ కారణం. అన్ని కారణాలకి ప్రత్యక్షంగా అయినా సరే పరోక్షంగా అయినా సరే, అంటే ప్రత్యక్షంగా అయినా సరే పరోక్షంగా అయినా సరే అన్నిటికీ మూలం ఎవరు అంటే ఆ భగవంతుడు. ఎవరా భగవంతుడు అనేది ఫస్ట్ లోనే చెప్పేసాం, వాసుదేవుడు. ఓకే, సో అతడు ఫస్ట్ పాయింట్ ఏంటి? జన్మ సృష్టి స్థితి లయాలకి అతడు మూలం. సర్వ ప్రయోజనాలకి, సర్వ కారణాలకి, కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణం దాని ప్రయోజనంకి కూడా ప్రత్యక్షంగా అయినా సరే పరోక్షంగా అయినా సరే ఎవరైతే కారకుడు. ఓకే, కారకుడు. అభిజ్ఞ, అభిజ్ఞ అంటే సర్వము తెలిసినవాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా మనం అనుకుంటున్నాం, ప్రత్యక్షంగా మనల్ని మనం అర్థం చూసుకుంటే మనం ఏంటో తెలిసిపోతుందా? తెలియదు. అసలు లోపల ఎన్ని జరుగుతున్నాయో తెలియదు, అణువు ఏం జరుగుతుందో మనకి తెలియదు. సో మన గురించే మనకి తెలియట్లేదు. కానీ భగవంతుడు ఎవరు? ప్రత్యక్షం పరోక్షం అభిజ్ఞ, సర్వము అంటే సర్వుల గురించి, సర్వము గురించి సర్వము తెలిసినవాడు. నాకు కూడా తెలుసండి, మనకు కూడా తెలుసు, కొంచెం తెలుసు. అనంతంలో ఒక బొట్టు కూడా మనకి తెలియదు. కానీ భగవంతుడు ఎవరు? ఆ అనంతము సర్వము తెలిసినవాడు ఆ వాసుదేవుడు. ఓకే, నెక్స్ట్ లైన్ ఏంటి? సో అభిజ్ఞ స్వరాట్. స్వరాట్ అంటే ఏంటండి? స్వతంత్రుడు. స్వరాట్ అంటే అతను దేని మీద ఆధారపడి లేడు, సర్వము అతని నుంచే.
ఇక కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ. నన్ను మించి కించిదస్తి ఇంక వేరే విషయం లేదు. భాగవతంలో కూడా వస్తుంది, భగవంతుణ్ణి పక్కన పెట్టామంటే అది మాయే. ఎందుకంటే భగవంతుడు అంటే ఎవరండి? సర్వము అతడే, సర్వ కారణము అతడే. ఓకే, సో అది. సో ఇంకా 3 లక్షణాలు వచ్చాయి. స్వరాట్. నెక్స్ట్, తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. బ్రహ్మదేవుడు ఎవరండి? అందరికీ తెలుసు. సృష్టికి కారణం ఎవరు అనగానే మన ఫస్ట్ బ్రహ్మదేవుడు. బ్రహ్మ కదండి అన్నిటికీ సృష్టించాడు. సృష్టి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చింది అంటే, సో ఆ మొదటిగా సృష్టించబడ్డ బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ఇచ్చిన వాడు ఎవరు అంటే కృష్ణుడు. అలాంటి భగవంతుడి గురించి. సో 4వ లక్షణం ఏంటండి? ఎవరైతే సృష్టికి మూలమైన బ్రహ్మదేవుడికి కూడా హృదయంలో ఆ జ్ఞానాన్ని వెలిగింపచేసిన వాడు ఆ భగవంతుడు. ఓకే, సో ఇది కూడా మనకి ఎక్కడ వస్తుంది? మళ్ళీ మనకి భాగవతంలో శ్లోకం యొక్క ప్రామాణికం తీసుకుని మనం ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నాం. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. ఇంకొకటి ఏంటి లక్షణం అంటే, ముహ్యంతి యత్ సూరయ. సూరయ అంటే దేవతలు. ముహ్యంతి మీనింగ్, ముహ్యంతి అంటే మాయకి ముహ్యంతి అంటే దేవతలు కూడా అతని యొక్క మాయాశక్తికి అధీనులే. అంటే మాయాశక్తికి లోబడిన వారి, దేవతల్ని కూడా మోహంలోకి పెట్టగలిగిన వాడు. భగవంతుడి యొక్క మాయాశక్తి ఏంటి అంటే, మీరు నేను సరే డెఫినెట్ గా మాయలోనే ఉంది. దేవతలు ఇందాక చదివాం కదా, మొదటి సృష్టి కారణమైన బ్రహ్మదేవుణ్ణి కూడా మోహంలో ఉంచాడు. ఓకే, అలాగే మనం ఇంకా చూస్తున్నాం పరమశివుడు కూడా ఒక మన భాగవతంలో వస్తుంది. ఒక ఇన్స్టెంట్ లో పరమశివుడు కూడా భగవంతుడి యొక్క యోగమాయకి ఇతడు ఒక్క నిమిషం. హలో, ఓకే తెలియదు కదా. ఓకే అమ్మా, క్లాస్ సారీ అండి. ముహ్యంతి యత్ సూరయ, దేవతలు కూడా అతని మోహంలో పడిపోతారు. ఓకే, ఎలా అయితే ఎగ్జాంపుల్ ఇస్తున్నారు శ్లోకంలో, తేజో వారి మృగాం యథా వినిమయో తేజో వారి మృగాం. తేజ అంటే అగ్ని, వారి అంటే నీరు, మృగాం అంటే భూమి. ఇది మనం కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాం. అగ్ని ఫ్లేమ్స్ వస్తున్నాయి అనుకోండి, మంటలు, అది కొన్నిసార్లు నీళ్ళలా అనిపిస్తుంది. అలాగే భూమిలో కొంచెం దూరం నుంచి చూస్తే మనకి ఎండమావులు నీరులా అనిపిస్తుంది. అంటే అక్కడ లేదు, కానీ లేనిది ఉన్నట్టుగా మనల్ని భ్రమింపజేయగలవాడు. మనల్నే కాదు,
సో ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, సూర్య దేవతల్ని కూడా భ్రమింపచేయగలిగింది. యాక్చువల్లీ ఏమిటి భూమి నీరు అంటే మనకి భగవద్గీతలో మనం నేర్చుకున్న ఏంటి మొత్తం కూడా భూమి ఆపో అనలో వాయు ఖం మనోబుద్ధి అహంకార ఇది ఎన్ని భిన్న ప్రకృతి రచన. మూడు కూడా భూమి ఆప అనలో వాయు ఆకాశం, ఈ 5 అలాగే మనస్సు బుద్ధి అహంకారం, వీటన్నిటితో కూడుకున్నదే త్రిసర్గం వృష. ముల్లోకాలు కూడా ఏంటి అంటే ఈ కలయికతోనే ప్రతి రూపం, ఏ వస్తువైనా సరే, ఎవరైనా సరే, భూలోక వాసులైనా సరే, జంతువులైనా సరే, పక్షులైనా సరే, దేవతలైనా సరే, ఈ యొక్క వీటితో తయారు చేయబడింది. మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు యాక్చువల్లీ. ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తున్నాము. యాక్చువల్లీ చూడంగానే మనకి ఎవరు గుర్తొచ్చారు? విష్ణుమూర్తి ఉన్నాడు, బ్రహ్మదేవుడు నమస్కరిస్తున్నాడు. కానీ యాక్చువల్లీ ఈ పిక్చర్లో ఉన్నది ఏంటి? కలర్స్, అంతేనా? ఉన్నది కలర్సే. నేను ఇంకో పిక్చర్ పెట్టాను అనుకోండి, ఇది కలర్స్. ఉన్నది కలర్సేనండి. కలర్స్ రకరకాల కాంబినేషన్ లో ఉన్నాయి, అన్ని చోట్ల కాంబినేషన్. ఇక్కడ మన ప్రభుపాద వారు కనిపిస్తారు, ఇక్కడ గురు పరంపర కనిపిస్తుంది, ఇక్కడ కృష్ణుడు కనిపిస్తున్నాడు. సో ఎవరైనా అర్థం ఇదేంటి? యాక్చువల్లీ కలర్సేనండి, అంతేనా? సో అలాగే ముల్లోకాలు కాదు, మొత్తం 14 ముల్లోకాలు అంటే ఈ 14 లోకాల్లో ఇదే కాంబినేషనే, కానీ వేరు వేరు రూపాల్లో ఉన్నది. ఏంటి? 84 లక్షల జీవరాశులు, ఇదే కాంబినేషన్. పైకి వెళ్ళే కొద్దీ మనకి ఎలిమెంట్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడి శరీరం చూసాం అనుకో, అది కేవలం మనస్సే అక్కడ. అంటే ఈ పంచభూతాల శరీరం బ్రహ్మదేవుడికి లేదు. సో కానీ ఉన్నవి ఇవే ప్రతి చోట కూడా. ఓకే, ఇతర త్రిసర్గం వృష. ఓకే, దీని త్రిసర్గ త్రిగుణాలు మొత్తం కూడా ఈ గుణాల యొక్క కాంబినేషన్, సత్వరజస్తమ గుణాల యొక్క కాంబినేషన్. భూలోకంలో ఏంటండి గుణాలు అంటే మిశ్రమం ఉన్నప్పుడు భూలోకంలో రజోగుణం ప్రత్యేకించి డామినేషన్ ఉంటే భూలోకంలో, సత్వగుణం డామినేషన్ ఉంటే పై లోకాలు, అలాగే తమోగుణం డామినేషన్ ఉంటే కింద లోకాలు. ఓకే, సో అగ్నియందు జలదర్శనము లేదా జలమునందు స్థల దర్శనము వంటి భ్రాంతిమయములైన వాటిచే మనుజుడు మోహగ్రస్తుడగు రీతి అతని కారణముననే మహామునులు దేవతలు కూడా మోహమునకు గురి అగుదురు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, నమే విదుస్సురగణ. దేవతలు ఎవ్వరు కూడా నన్ను తెలుసుకోలేరు. ఇంకో చోటు చెప్తున్నాడు, అహమాదిరి దేవానా. ఎందుకు తెలుసుకోలేరు? వాళ్ళకి మూలం కూడా నేనే. సో మనకి మూలమైన వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి, మనకి తర్వాత వచ్చిన వాళ్ళ గురించి మనకి తెలుస్తుంది. సో దేవతలు కాదు, ఋషులు కాదు, ఎవరు, బ్రహ్మదేవుడు కూడా పూర్తిగా భగవంతుడి గురించి తెలియదు. ఓకే, ప్రకృతి త్రిగుణముల ద్వారా తాత్కాలికముగా వ్యక్తమగు భౌతిక విశ్వములు అసత్యములైనను కేవలము ఆ దేవదేవుని కారణమునే సత్యముగా గోచరించుచున్నవి. యథా వినిమయ యత్ర త్రిసర్గం వృష. సో ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా మనం సత్యం అనుకుంటున్నాం. సత్యం డెఫినేషన్ మనం ఇదివరకు చెప్పుకున్నాం, గుర్తుందా? సత్యం అంటే ఏంటండి? ఎప్పటికీ ఉండేది, ఎప్పటికీ ఉండేది, శాశ్వతంగా ఉండేది. ఏదైతే నిత్యమో అది సత్యం. నిత్యం. నిత్యం అంటే సత్యం అంటే అది ఇంకా సత్యమే. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మీతో, అది సత్యం, కానీ ఇది పరమ సత్యం కాదు, అబ్సల్యూట్ ట్రూత్ కాదు. అంటే ఇప్పటికీ అది సత్యం, కాసేపు తర్వాత ఇది సత్యం అవ్వకపోవచ్చు, కానీ భగవంతుడు ఏంటండి? సత్యం. అలాగే భగవంతుడి నామం సత్యం, సత్యం సత్యం పునఃసత్యం అంటుంది. సో సత్యం అంటే ఎప్పుడు నిత్యం, కానీ అది ఇంకా ఎప్పటికీ కూడా మారదు. ఓకే, ధామ్నా స్వేన సదా నిరస్థ కుహకం అంటే భౌతిక జమం యొక్క భ్రాంతుల నుండి సదా ముక్తమై ఉండడి దివ్య ధామమున నిత్యవాసుడే. ధామ్నా స్వేన, ధామము అంటే భగవంతుడి యొక్క ధామం. అంటే ఫస్ట్ చూడండి, సృష్టి స్థితి లయలకు కారణమైన వాడు, అన్నిటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాడు, ఈ మొత్తం సమస్త వ్యాపించి ఉన్న దేవతలు మానవులు అందరినీ కూడా
ఋషులు వీళ్ళందరినీ కూడా మోహంలో పెట్టగలిగిన వాడు. కానీ అతడు స్వధామంలో, ఆ స్వధామ ఎలాంటిది అంటే నిరస్త కుహకం, ఏ మాత్రము మాలిన్యం లేనిది. భగవద్గీతలో మన కృష్ణుడు చెప్పేస్తుంటాడు. భగవద్గీత తన ధామం ఎలాంటిది. ఏంటి నత్ర భాషయతి సూర్య న శశాంకో న పావకః. సో అక్కడ ఏమి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, లైట్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఏమీ లేదు. కానీ అక్కడ ఏముంది మరి? ఏమీ లేకపోతే అక్కడ వెళ్ళడం ఎందుకు? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, అన్నీ అక్కడే సమస్తము ఉంది. ఎందుకు అంటే కృష్ణుడు అక్కడ స్వధామం, సమస్తము వ్యాపించి ఉన్నాడు, స్వధామంలో కూడా ఉన్నాడు. ఏమిటా స్వధామం మనం తెలుసుకుంటాం. ఏమిటా స్వధామం పేరేంటండి? గోలోకైవ నివసత్యఖిలాత్మ వైకుంఠం. గోలోకం. గోలోకం ఇంకా వైకుంఠం కంటే కొంచెం పైన మనకి బ్రహ్మ సంహితాల్లో మనకి గోలోకం కదా మేడం. గోలోకం. గోలోకం ఫస్ట్ మనకి దేవీధామ్, దేవి మహేష హరిధామ సుతేషు తేషు. ఫస్ట్ దేవీధామ్ అంటే ఈ భౌతిక ప్రపంచం, దుర్గాదేవి. తర్వాత హరిధామ్ పైన కైలాసం. హరి అంటే సారీ దేవి మహేష, మహేషధామ్. మహేషధామ్ అంటే శివుడు కైలాసం. దేవి మహేష హరిధామ్, ఆ పైన ఉన్నది వైకుంఠం, ఆ పైన ఉన్నది గోలోకం. స్వధామి ఈ ఫస్ట్ వాసుదేవుడు అని నేర్చుకున్నాం కదా మనం. ఆ వాసుదేవుడు ఎక్కడ, వాసుదేవుడి లక్షణాలే చదువుతున్నాం. ఈ వాసుదేవుడు లక్షణాలన్నీ చూసి ఇతడు మళ్ళీ ఆ స్వధామమైన, ఆ స్వధామంలో నిత్యము ఉన్నవాడే. అలాంటి శ్రీకృష్ణ భగవానుని ఇంకొక లక్షణం ఉంది అక్కడ. అదేంటది? సత్యం పరం, పరమ సత్యం. ఇంగ్లీష్లో అబ్సల్యూట్ ట్రూత్ అంటారు. ఇంకా మనకి భాగవతంలో మనకు వస్తుంది ఏమిటి సత్యం, ఏమిటి సత్యం. ఇదా సత్యం పక్కన పెట్టేసి, ఇదా సత్యం, ఇదా సత్యం పక్కన పెట్టేస్తే ఇంకా మిగిలింది ఏంటి అంటే అదే సత్యం. సో అలాంటి పరమ సత్యమైన వాసుదేవుడికి, వాసుదేవుడు అంటే ఎవరు? వసుదేవ తనయుడు లేదా సర్వము వ్యాపించి ఉన్నవాడు భగవంతుడు. అలాంటి భగవంతుడికి సత్యం పరం ధీమహి, ఇది నేను ధ్యానిస్తున్నాను. ధీమహి అని రాగానే ఇది గాయత్రి మంత్ర రూపం అయిపోతుంది. అందుకనే గాయత్రి మంత్రం యొక్క వివరణ ఈ శ్లోకంలో ఉంది అని ఆచార్యులు వారు చెప్తున్నారు. ఏంటి ఏంటి గాయత్రి మంత్రం అంటే భగవంతుడి గురించి చెప్పారు. సో భగవంతుడి లక్షణాలన్నీ కూడా మనకి ఈ భాగవతంలో వచ్చినాయండి, ఈ ఫస్ట్ శ్లోకంలో వచ్చాయి. ఓకే, నెక్స్ట్ మనం ప్రత్యేకించి ఈ భాష్యాలను ఎందుకు చదువుతున్నాము అంటే మనం నేర్చుకున్నాం కదా, తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. సో ఫస్ట్ జీవుడైన బ్రహ్మదేవుడికి స్వయంగా కృష్ణ భగవానుడు చెప్తే, సో ఆ బ్రహ్మ మాధ్వ గౌడ్య సంప్రదాయంలో వచ్చిన ప్రభుపాద వారి భాష్యాన్ని మనం చదువుతున్నాం. ఓకే, మనకి మీరు డిస్కవరీ అసెస్ ప్రోగ్రామ్ కనుక చూసి ఉంటే అందులో మనం నేర్చుకున్నాం ఏమిటి, ఏదైనా సరే సరైన పరంపరలో సరైన జ్ఞానం మనకి లోపలికి వెళ్తుంది. అవునండి. సో పరంపర అనేది చాలా చాలా ముఖ్యం. పరంపర గురించి కృష్ణుడు ఎక్కడ చెప్పాడు? భగవద్గీతలో 4వ చాప్టర్ స్టార్టింగ్ లో చెప్పేశాడు. నేను ఫస్ట్ సూర్యదేవుడికి చెప్పాను, సూర్యదేవుడు మనువుకి చెప్పాడు, మనుడు ఇక్ష్వాకు చెప్పాడు. సో భగవంతుడు కూడా ఏంటి పరంపరని అక్కడ స్థాపిస్తున్నాడు. ఏవం పరంపర ప్రాప్తం ఏవం రాజర్షయో విదుగు. ఈ పరంపరలో రాజర్షుడు ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఆ జ్ఞానం కాల ప్రవాహంలో కనుమరుగైపోవటం వల్ల మళ్ళీ నేను మీకు చెప్తున్నాను. అంతేగాని జ్ఞానాన్ని ఫస్ట్ ఎవరికి చెప్పాడు? బ్రహ్మదేవుడికి చెప్పాడు. సో మీరు కనుక భగవద్గీత బుక్ కనుక మీ దగ్గర ఉంటే యథాతథం అందులో ఈ గురు పరంపరలో ఉన్న వాడి పేర్లన్నీ కూడా మనకి ఉంటాయండి అన్నమాట. ఓకే, సో అలాగా మనకి లాస్ట్ నుంచి చూస్తే శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు, భక్తి సిద్ధాంత సరస్వతి, అలాగే గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, భక్తి వినోద్ ఠాకూర్, జగన్నాథ్ దాస్ బాబాజీ, అలాగా పరంపర పైన మనకి భాగవతం ఎవరు రాశారు అంటే అలానే మనం ఏమంటాం వ్యాసదేవుడు రాశాడు. యాక్చువల్లీ నెక్స్ట్ శ్లోకం భాగవతం గురించి చెప్తుంది. ఫస్ట్ శ్లోకం
భగవంతుడి గురించి లక్షణాలు చెప్తే సెకండ్ శ్లోకం భాగవతం యొక్క లక్షణాలు చెప్తున్నాను. ఓకే, థర్డ్ శ్లోకం ఏంటి అంటే ఈ ఫస్ట్ 3 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. మీరు శ్లోకాలు నేర్చుకునే హ్యాబిట్ ఉంది, మీరు నేర్చుకోగలము అనుకుంటే ఈ ఫస్ట్ 3 శ్లోకాలు మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. యాక్చువల్లీ చాలా మంది భాగవతం చదవడానికి వీటిని పారాయణ శ్లోకాల కింద కూడా తీసుకుంటారు. ఏది మనం ఇప్పుడు ఫస్ట్ చూసాం కదా జన్మాద్యస్య, అలాగే నెక్స్ట్ సెకండ్ శ్లోకం. ఓకే, సెకండ్ శ్లోకం కనుక వెళ్తే సెకండ్ శ్లోకం కూడా చాలా మందికి మీకు వచ్చి ఉంటుంది. ఓకే, ఏంటి సెకండ్ శ్లోకం ఏంటి? ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సదా వాస్తవమద్రువస్త శుభదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతే ప్రకృతిభిః శుశ్రూషిభిస్తత్క్షణాత్. ధర్మ, ఇది భాగవతం యొక్క లక్షణం. ఫస్ట్ మనం ఏం చూసాం? భగవంతుడి యొక్క లక్షణాలు చూసాం. ఓకే, భగవంతుడు స్వరాటని, అభిజ్ఞాని, ఇతర అన్వయ లక్షణాలు, ఇవన్నీ కూడా భగవంతుడి గురించి చూసాం. భాగవతం ఏంటి అంటే భాగవతం యొక్క లక్షణాలు ఇందులో చెప్పాలి. ఇందులో చెప్పిన మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే మనం యాక్చువల్లీ ఇదివరకు వినకపోతే మనం ఆశ్చర్యపోతాం. ఏమిటది? ధర్మ ప్రోజ్జిత కైతవోత్తర పరమ. కైతవ ధర్మాన్ని ప్రోజ్జిత సంపూర్ణంగా నిరసించి. కైతవ ధర్మము అంటే ఏంటండి? యాక్చువల్గా ధర్మపరంగా ఉండండి అని చెప్తూ ఉంటాం. ధర్మం అంటే ఏంటి? ధర్మార్థ కామ మోక్ష, జనరల్గా పురుషార్థాలు. ధర్మం అంటే మన సనాతన ధర్మం ఏంటి? ధర్మార్థ కామ మోక్ష. కైతవ ధర్మము అంటే, కైతవ ధర్మం అని ఎందుకు అన్నారు అంటే, ఎందుకు అనేది మనకి ఇక్కడ భాగవతం ఏం చేస్తుందంటే ఈ కైతవ ధర్మాన్ని నిరసించి, నిరసించి అంటే దాని పక్కకు తోసేసిందండి. ఇది కాదు సత్యం. యాక్చువల్లీ మన ఏంటి? ధర్మార్థ కామ మోక్షాలే కదా పురుషార్థాలు. అంటే జీవనం ఉన్నది దాని గురించే కదా అనుకుంటాం. ధర్మార్థ కామ మోక్షాన్ని పక్కన పెట్టేసింది. ఓకే, కైతవ ధర్మం అంటే కామ్య భావనతో ఆవరింపబడిన. ధర్మార్థ కామ మోక్షాలు కామ్య భావన అని సార్ కైతవ ధర్మం అన్నారు. ఎందుకు? ఇది మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. చాలా మనకి భాగవతం చాలా గొప్పగా ఈ పురుషార్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. జనరల్గా ఏమనుకుంటాం మనం? ధర్మాచరణ ద్వారా అర్థాన్ని సంపాదించి దాంతో కాము మన కోరికల్ని తీర్చుకోవాలి. కానీ పైన ఉన్న పరో మోక్షం. ఫైనలీ ఈ 3 వదిలేసి మోక్షం. భాగవతం ఏం చెప్తోంది? మొత్తం ఈ 4టిని కూడా కైతవ ధర్మం అనేసింది. ధర్మార్థ కామ మోక్షాన్ని పక్కన పెట్టేసింది. అయితే పెట్టేసి ఏమంటుంది? పరమ ధర్మాన్ని భాగవతం బోధిస్తుంది. అంటే ధర్మార్థ కామ మోక్షాల కంటే పైనున్న పరమ ధర్మం గురించి భాగవతం మాట్లాడుతుంది. ఏంటండి ఆ పరమ ధర్మం? ఎవరైనా చెప్పగలరా? ఏంటి ఆ పరమ ధర్మం? 5వ ధర్మం ఏంటి? అన్నిటికంటే పైనున్న ధర్మం ఏంటి? భక్తియుత సేవ. భక్తియుత సేవ. భక్తి అన్నది 5వ ధర్మం. అది అసలైన ధర్మం, పరమ ధర్మం. ధర్మార్థ కామ మోక్షాలు ధర్మం అయితే భక్తి అనేది. సో భాగవతం మొత్తం ఏంటి అంటే భగవంతుడి గురించి, భక్తితో ఉన్న భాగవతుల గురించి, భక్తి గురించి. అంతే, భాగవతం వీటి గురించి. ఎందుకు అంటే ఇది కైతవ ధర్మం కాదు, ఇది పరమ ధర్మం. ఓకే, భౌతిక భావన ప్రేరితములైన ధర్మములనన్నింటినీ సంపూర్ణంగా నిరసించి. ఓకే, నెక్స్ట్ నిర్మత్సరాణం సతాం. ఎవరికి ఇది అంటే నిర్మత్సర. నిర్మత్సర అంటే అసూయా భావన లేని వాళ్ళకి. నిర్మత్సరాణం సతాం. మాత్సర్య రహితులైన భక్తులు అవగతమునర్చుకొనగల పరమ ఉత్కృష్టమైన సత్యమును ఈ భాగవత పురాణం ప్రతిపాదించుచున్నది. సో ఎవరికి ఈ ఉత్కృష్టమైన సత్యం ఎవరికి అర్థమవుతుంది? నిర్మత్సరాణ. ఎవరికైతే అసూయా భావం లేదు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్తున్న కారణం ఒకటి ఉంది.
ఏంటా కారణం? నువ్వు అనసూయవే. నీకు అసూయాభావం లేదు కాబట్టి నేను నీకు చెప్తున్నా. ఇంకో రీజన్ చెప్తున్నా. భక్తోసి మే ప్రియ, భక్తోసి మే సఖా చేతి. నువ్వు నా భక్తుడివి, నువ్వు నా మిత్రుడివి. అంటే ఏంటి? మనకి కృష్ణుడు చెప్పింది అర్థం అవ్వాలి అంటే ఈ లక్షణాలు. ఫస్ట్ మనకి అనసూయాభావం ఉండాలి. నిర్మత్సరానాం సదా. అలాంటి సత్పురుషులకి ఓకే పరమ ఉత్కృష్టం సత్యం అనున్నది. మాయకు పరమైన సత్యమై ఉండు సర్వులకు మంగళప్రదమైనది. మంగళప్రదం అని ఎక్కడ వచ్చింది? ఏం వాస్తవం అత్ర వస్తు శివదం. శివదం, శివ అంటే ఏంటంటే మంగళకరం. ఇదేం చేస్తుంది? వాస్తవం అత్ర వస్తు. వాస్తవం అత్ర అంటే అసలైన వాస్తవాన్ని, మనం సత్యం సత్యం అన్నాం కదా, మాయకు లోబడని వాస్తవాన్ని గురించి మాట్లాడుతుంది. శివం, శివం అంటే ఇంకొకటి మంగళకరమైనది. అది ఇంకా ఏం చేస్తుంది? ఓకే శివదం తాపత్రయోన్మూలనం. తాపత్రయాలని వేర్ల దగ్గర నుంచి పెకిలించి వేస్తుంది. వేర్ల దగ్గర నుంచి పెకిలించకపోతే మొక్క ఏమవుతుంది అంటే మళ్ళీ మొలుస్తుంది. పైన కట్ చేస్తే అవ్వదు. అది మళ్ళీ కలుపు మొక్కను పక్కన పెట్టేసాం, పైనుంచి కట్ చేసాం అనుకోండి ఏమవుతుంది? మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ పెరుగుతుంది. సో దాన్ని ఏం చేయాలి? రూట్స్, వేళ్ల దగ్గర నుంచి దాన్ని పెకిలించాలి. సో భాగవతం దేన్ని పెకిలిస్తోంది? వేళ్ల దగ్గర నుంచి తాపత్రయాలు. తాపత్రయాలు అంటే ఏమిటండి? తాపత్రయాలు అది దైవికం, అది భౌతికం, ఆధ్యాత్మికం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తాపత్రయాల చేత ఎగ్జాంపుల్ చెప్తుంటారు, ఊపిరి ఆడట్లేదండి. అసలు మా పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మానసికంగా అసలు ఊపిరి ఆడట్లేదు. ఇతర జీవుల వల్ల అయినా సరే, మన మనస్సు వల్ల అయినా సరే, దైవ సంకల్పితం అయినా సరే, తాపత్రయాలని ఉన్మీలితం వేర్ల దగ్గర నుంచి కూడా చేస్తుంది. శ్రీమద్ భాగవతే మహాముని కృతే. కృతే ఎవరి చేత రచింపబడింది? మహాముని. ఎవరా మహాముని? వ్యాసుడెవరండి? వ్యాసాయ విష్ణువు. వ్యాసుడెవరు? స్వయంగా భగవానుడు. అందుకనే మనం వ్యాస భగవానుడు అంటున్నాం. భగవానుడు అందరికీ తరలించారు. ఓకే వ్యాసుడు. సో స్వయంగా మహాముని అయిన వ్యాసదేవునిచే. ఇక్కడ ప్రభుపాద ఒక స్పెషల్ వర్డ్ వాడచ్చు. వ్యాసదేవునిచే అతని పరిపక్వ స్థితిలో. పరిపక్వ స్థితిలో. ఈ పరిపక్వత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పరిపక్వత, ఇప్పుడు మామిడి పండు తీపి అని మనం అనుకున్నాం అనుకోండి. సో వెళ్ళాం, ఎవరో విన్నాం, మనం చెప్పారు భాగవతం మామిడి పండు చాలా తీయగా ఉంటుంది. వెళ్ళాం, మార్కెట్లో ఉన్నాం, మన భాగ్యం కొద్దీ పండు తిన్నాం, దాంట్లో అసలు ఏ టేస్ట్ లేదు. లేదా కాయ తీసుకున్నాం, కాయ తీసుకుని దీని పేరు కూడా మ్యాంగో, ఇంగ్లీష్లో మ్యాంగో. అది కాయ పండ వేరే విషయం, దాని పేరు కూడా మ్యాంగో. మ్యాంగో స్వీట్ అన్నాం అనుకోండి. అది తీసుకుని తిని బాగా ఇది పండని చెప్పారండి, తీపి అన్నారండి, ఇది తీయగా లేదు. సో అలాగా జ్ఞానం కూడా పరిపక్వత అంటే ఏంటి అంటే సరైన పండు పరిపక్వానికి వచ్చినప్పుడు దాని రసం పూర్తిగా మనకి, అంటే దాని రసం పూర్తిగా అప్పుడు పరిపక్వత చెందిన స్థితిలో పూర్తి రసం ఉంటుంది. సో వ్యాసదేవుడు ఏంటి పరిపక్వ స్థితి అంటే అది కూడా మనం భాగవతంలో ఇదే మొదటి స్కందంలో చదువుతాం. వ్యాసదేవుడుకి ఏమిటి ప్రేరణ వచ్చింది? ఎందుకు భాగవతాన్ని రాశాడు? ఎందుకు పరిపక్వ స్థితిలో భాగవతాన్ని రచించాడు? సో ప్రస్తుతానికి మనం ఏం గుర్తుపెట్టుకుందాం అంటే వ్యాసదేవుడు పరిపక్వ స్థితిలో భాగవతాన్ని రచించాడు కాబట్టి అది భాగవతం యొక్క ఇంకొక స్పెషల్ క్వాలిటీ. ఇది ఫలం కాదు, మహాముని చేత రచింపబడింది, స్వయంగా భగవంతుడైన వ్యాసదేవుడి చేత రచింపబడింది, కానీ పరిపక్వ స్థితిలో రచింపబడింది. ఓకే శ్రీమద్ భాగవతే మహాముని కృతే కింవా పరైరీశ్వర. ఇన్ని లక్షణాలు కలిగిన భాగవతం ఉండగా వేరే గ్రంథం యొక్క అవసరం ఏముంది? ఓకే సో అట్టి సత్యము ఓకే మహాముని అయిన వ్యాసదేవునిచే అతని పరిపక్వ స్థితిలో రచింపబడిన ఈ శ్రీమద్ భాగవతము
భగవద్ అనుభూతిని పొందుటకు సర్వ విధములుగా యోగ్యమై ఉన్నప్పుడు వేరొక గ్రంథం యొక్క అవసరము ఏమున్నది? వేరే గ్రంథంతో అవసరం ఏముంది? ఇంకా అదేం చేస్తుంది? సద్యోహృద్య అవరుధ్య దేత్ర తత్క్షణాత్ అంటే చాలా మందికి ఇప్పుడు మనకి ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి కదండి, వెయిట్ చేసే ఓపిక ఎవరికి లేదు. భాగవతం ఇన్స్టెంట్ గా తత్క్షణాత్. శ్రీమద్ భాగవత సందేశమును మనుజుడు శ్రద్ధతో అణుకువతో శ్రవణము చేసినంతనే అంటే వెంటనే తద్జ్ఞానము చే దేవదేవుడు అతని హృదయమునందు సుస్థాపితడగుచున్నాడు. వెంటనే భగవంతుడు హృదయంలో ప్లేస్ చేసేస్తున్నాడు. ఎప్పుడైతే శ్రద్ధతో మనం భాగవతం విందామని ఫస్ట్ ఓం నమో భగవతే దగ్గర నుంచే కృష్ణుడు మన హృదయాల్లో తత్క్షణమే, ఎందుకంటే భాగవతం అయిపోయింది. సో ఆ భాగవతం యొక్క లక్షణం ఏంటంటే అన్నిటికంటే చాలా గొప్ప లక్షణం తత్క్షణం. శ్రద్ధతో శుశ్రూష అన్నారు, ఊరికే వినడం అనలేదు. శ్రద్ధతో అంటే పూర్తి నమ్మకంతో ఎవరైతే వింటారో వాళ్ళకి తత్క్షణమే భగవంతుడు హృదయంలో కూర్చుంటాడు. ఇన్ని లక్షణాలు ఉన్న భాగవతాన్ని పక్కన అంటే భాగవతం ఉండగా వేరే శాస్త్రాలతో మనకి ఈ పరిపక్వ స్థితి రసామృతం మనకి కావాలి అంటే భక్తి సాధకులకి స్టార్టింగ్ లో ఏం చదవాలి తెలుసా అండి? ఏం చదవాలి? భాగవతం. పరిపక్వత చెందిన వాళ్ళు ఏం చదవాలి? భాగవతం. అన్ని భాగవతం. స్టార్టింగ్ అయినా భాగవతం. అందుకే నిత్యం భాగవత సేవ మన తర్వాత శ్లోకాల్లో వస్తుంది. నిత్యం భాగవతం. స్టార్టింగ్ అమ్మో నాకు అర్థం అవుతుందా, పర్వాలేదు. యాక్చువల్గా ప్రభుపాద వారి సీక్వెన్స్ కూడా ఇచ్చారు. మన సీక్వెన్స్ తో అయితే మనకి ఇంకా సరిగ్గా అర్థం అవుతుంది. కానీ మాకు టైం లేదండి, అక్కడ లేదండి, నాకు ఇంకా భగవద్గీత తెలియదండి. భాగవతం అర్థమైందా? అర్థం అవ్వని వాళ్ళకి భాగవతం, పూర్తిగా అర్థమైన వాళ్ళకి కూడా భాగవతం నిత్యం సేవిస్తే ఏమవుతుంది? ఆ భగవంతుడు తిష్ట వేసి కూర్చుంటాడు. భగవంతుడు వస్తే ఏమవుతుంది? ముందు మనం పోల్చాం, మొత్తం అంధకారం అంతా కూడా నశింపచేస్తుంది. సో ఇది సెకండ్ శ్లోకం యొక్క లక్షణం. మీ దగ్గర బుక్స్ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక్కసారి దీన్ని భాష్యాలు చదవండి. యాక్చువల్గా మన భాగవతం మొత్తం ఇందాక నేను మీకు చూపించినట్లుగా 335 చాప్టర్స్ ఉన్నాయండి. ఇందులో 18,000 శ్లోకాలు. ఓకే, మన శక్తి కొలది శ్లోకం యొక్క డెప్త్కి మనం వెళ్దాం. కొన్ని చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయి, వాటికి మనం భాష్యం నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనం లేదు. రేణుకా గారి మీ దగ్గర భాగవతం లేదండి? ఓకే, ఫస్ట్ క్యాంటో అయినా మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అక్కడ ఇస్కాన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ క్యాంటో మాత్రమే ఉంటాయి. అంటే 18 పుస్తకాలు ఇప్పుడు నేను చదవగలను లేదో అని మీకు కనుక అనుమానంగా ఉంటే ఫస్ట్ క్యాంటో అయినా సరే నేను తీసుకుని ఉండండి. ఎందుకంటే మనం అంటే పూర్తిగా సెట్ ఉంటే మరీ మంచిది, లేదు అనుకుంటే కనీసం ఫస్ట్ క్యాంటో మీరు తీసుకుని పెట్టుకోండి. ఓకే, ఇక్కడితో ఈరోజు అవునండి. సో రేపు మీరందరూ కూడా నాకు 4-5 పాయింట్స్ చెప్పాలి భాష్యం నుంచి. ఈసారి మనం ఇంకా భాగవతాన్ని చదివేయట్లేదు, ఏం చేస్తున్నాం మనం? అభ్యాసం. అభ్యాసం అంటే తెలుసా అండి? అభ్యాసం కింద నేర్చుకుంటున్నాం, ఆకలింపు చేసుకుంటున్నాం. ఓకే, చూడకుండా చెప్పమని నేను చెప్పట్లేదు, చూసే చెప్పండి. ఏదో ఒక చోటు రాసుకోండి. ఎందుకు రాసుకోవాలి, ఎందుకు అడుగుతున్నాను అంటే మనం ఆ శ్రద్ధతో మనం రాస్తేనే శ్రద్ధ అని అంటే నేను చెప్పలేను, అదొక సిమ్టమ్ అంతే, అదొక సూచన. అనిత గారు ఏ బుక్ ఫాలో అవ్వమంటున్నారు? శ్రీమద్ భాగవతం ప్రభుపాద వారి భాష్యం. మీ దగ్గర ఉందా భాగవతం సెట్? ఉందా మీ దగ్గర? లేదండి, ఇది ఈ బుక్ లేదు. భాగవతం మొత్తం సెట్ అయితే మీకు అంటే మొత్తం 6-7 వేలు అవుతుందండి. కానీ ఇప్పుడే అంత అన్ని 18 పుస్తకాలు మొత్తం ఇలాగా మొత్తం మేము చదవలేము, ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లేదు అలా అనుకున్నప్పుడు
కనీసం ఫస్ట్ Hmm. బుక్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ బుక్ మీకు 600 or 700 అనుకుంటా, నాకు సరిగ్గా తెలియదు. ఎక్కడ ఇస్కాన్ టెంపుల్ లోనే దొరుకుతుందంటారా? అవునండి, ఇస్కాన్ టెంపుల్. మీరు ఏ ఊరండి? హైదరాబాద్? నేను పద్మజ రమేష్ బాబు నండి, చెన్నై నుంచి, ఐఐటి. ఓకే, పద్మజ గారు, హరే కృష్ణ. డెఫినెట్లీ హరే కృష్ణ. ఇస్కాన్ లో ఉంటుంది పద్మజ. Yeah. అంటే మీరు వీడియో ఆన్ చేసుకోలేదు కదా? అదే చూస్తున్నారు. Yeah. సో మీకు వేదాబేస్, Ah. మీకు ఎలాగో ఇంగ్లీష్ కూడా అలవాటు ఉంది కాబట్టి Hmm. నెట్ లో కూడా ఉందండి. నెట్ లో vedabase.io, నేను మీకు లింక్ పెడతాను. ఓకే, ఓకే. అందులో తెలుగు ఆప్షన్ కూడా ఉందనుకుంటా, కానీ ట్రాన్స్లేషన్ లో కొంచెం కొంచెం తప్పులు ఉండొచ్చు, కానీ పర్ఫెక్ట్ మీకు ట్రాన్స్లేట్ అవుతుంది. నేను ఈసారి Database నారాయణపురం అక్కడికి వచ్చినప్పుడు, పల్లికరణి వచ్చినప్పుడు మీ దగ్గర ఏమన్నా స్పేర్ ఇంకోటి ఉందా బుక్? నేను అక్కడి నుంచి నేను తీసుకొచ్చి- టెంపుల్ నుంచి నేను మీకు తెప్పించి పెడతానండి. ఓకే. ఓకే, ఫస్ట్ పార్ట్ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి తీసుకుంటాను. తప్పకుండా తప్పకుండా. ఓకే ఓకే. యా ఓకే. ఓకే యా. సో అదండి. సో ఫస్ట్ 2 శ్లోకాలు నేర్చుకున్నాం మనం ఈరోజు. ఓకే, యాక్చువల్ చాప్టర్ పేరు కనుక చూస్తే ఋషుల ప్రశ్నలు. ఎవరి ఋషులు, ఎందుకు ఇంత ప్రాముఖ్యత, ఓకే, అవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఒక పిక్చర్ ఒకటి చూపిస్తాను నేను మీకు. సో ఆల్రెడీ భాగవత ఐడియా ఉన్న వాళ్ళకి తెలుసు. వీళ్ళందరూ ఎవరు వాళ్ళు? సౌనకాది ఋషులు, మహారుషులు. ఎవరా ఋషులు? సౌనకాది మహారుషి. సూత గోస్వామి, సౌనకాది ఈయన సూత గోస్వామి, ఇక్కడ పరీక్షిత్ మహారాజు. సూత గోస్వామి, సూత గోస్వామి, పరీక్షిత్ మహారాజు. ఓకే, సో ఫస్ట్ క్యాంటో మనకి ఎలా ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భగవద్గీత కనుక చూస్తే మనకి ఫస్ట్ చాప్టర్ ఏ పరిస్థితుల్లో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు అనే ఇంట్రొడక్షన్ వచ్చింది మనకి కదా. సో అలాగే భాగవతం ఫస్ట్ స్కందంలో మనకి ఎందుకు ఈ భాగవతాన్ని సూత గోస్వామి సూత గోస్వామి పరీక్షిత్కి చెప్పే పరిస్థితి ఏంటి అనేది మనం గ్రాడ్యువల్ గా చూస్తాం. ఈ పిక్చర్ లో కనుక చూస్తే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పరీక్షిత్ మహారాజు, సుఖ గోస్వామి, ఇంకెవరైనా గుర్తుపట్టగలరా? నారదుడు. నారదుడు ఉన్నాడండి. నారదుడు అందరికీ తెలుసు. ఓకే, యాక్చువల్లీ ఈ భాగవతాన్ని రాసింది ఎవరైనా తెలుసుకున్నాం మనం? వ్యాసుడు. ఆ నారదుడు పక్కన ఉన్నవాడు వ్యాసుడు. సూత గోస్వామికి తండ్రి వ్యాసుడు. వ్యాసుడికి గురువు ఎవరండి? నారదుడే. నారదుడు. ఏంటి సూత గోస్వామి చెప్తున్నాడు, సూత గోస్వామి తండ్రి ఎవరైతే రచించాడో అతను వింటున్నాడు. అతనే కాకుండా అతని గురువైన నారదుడు కూడా వింటున్నాడు. ఎంత స్పెషల్ అయి ఉండాలి భాగవతం. అంటే రాసింది వ్యాసుడే. సూత గోస్వామి ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు భాగవతం? వ్యాసుడి. వ్యాసుడు ఎవరి ప్రేరణతో నేర్చుకున్నాడు భాగవతం? నారదుడు. వ్యాసుడు గురు. మరి ఏంటి వీళ్ళిద్దరు కూడా అక్కడ? భాగవతం ఎంత ప్రామినెంట్ మీకు అర్థమవుతుందా? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది చెప్పండి. సూతుడు కాదు, సూతుడు అంటున్నాను, మీరు అలాగే చెప్తారు. ఫస్ట్ చూపించింది సూత గోస్వామి, ఇతడు సుఖ మహర్షి. సుఖ మహర్షి వ్యాసుడి పుత్రుడు. సో పుత్రుడి దగ్గర నుంచి వింటున్నాడు వ్యాసుడు. అలాగే వ్యాసుడు గురువైన నారదుడు వింటున్నాడు సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి. సో సుఖుడి యొక్క స్పెషాలిటీ ఒకటి ఉందండి. ఏంటది? ఆయన పరమ జ్ఞాని కదా మేడం. జ్ఞాని సుఖుడు చిలక. స్వయంగా రాధ యొక్క చిలక. స్వయంగా రాధాకృష్ణుడి యొక్క ఏమండి ఈ పరంపర ఇది మళ్ళీ కొంచెం నిదానంగా చెప్పడం మనం రాసుకుంటామా? అంటే వ్యాసదేవుడు, సుఖమహర్షి, అదే నారదుడు చెప్పింది, ఎవరెవరు చెప్పింది అట్లా కొంచెం నిదానం చెప్పి రాసుకుంటాం. సుఖ మహర్షి పరీక్షిత్తుకి చెప్తున్నాడు. ఏ పరిస్థితిలో అది చెప్తున్నాడు అనేది మనకి ఫస్ట్ స్కందంలో మనకి చివరిలో వస్తుంది. అయితే నేను ఇప్పుడు చూపించిన పిక్చర్ లో ఏంటుంది? సుఖ మహర్షి చెప్తున్నాడు, కానీ భాగవతాన్ని రాసింది వ్యాసదేవుడు.
వ్యాసదేవుడు ఎవరు? సుఖ మహర్షికి తండ్రి. సో వ్యాసుడు కూడా అక్కడ వింటున్నాడు. ఓకే, వ్యాసుడి గురువు. వ్యాసుడు ఈ భాగవతాన్ని ఎవరి ప్రేరణతో రాశాడు? నారదుడి ప్రేరణతో రాశాడు. సో ఈ నారదుడు కూడా అక్కడ కూర్చుని సుఖ మహర్షి దగ్గర నుంచి వింటున్నాడు. సో రేపటి శ్లోకం అదే. సో ఈ సుకుడు అన్నవాడు చిలక. ఎవరి చిలక? రాధారాణి యొక్క చిలక. రాధారాణి, రాధాకృష్ణుడి లీలల్లో నిత్యము ఉన్నవాడు. సో పూర్తిగా ఆ కృష్ణ భావాన్ని ఆకలింపు చేసుకున్నవాడు సుకుడు. అందుకని సుకుడి నోటి ద్వారా, చిలక ద్వారా వచ్చిన పండు ఇంకా తీయగా ఉంది. చిలక కొట్టిన పండు ఎప్పుడైనా తిన్నారా మీరు? తేడా గమనించారా? తిన్నాము. అందుకనే వ్యాసుడు కూడా అక్కడ కూర్చొని వింటున్నాడు. వ్యాసుడే కాదు, సమస్త బ్రహ్మాండంలో గొప్ప గొప్ప ఋషులందరూ కూడా అక్కడికి వచ్చి సుఖ మహర్షి ద్వారా విందాము అని అక్కడికి వస్తున్నారు. సో అలాంటి సుకుడు పరీక్షితుకు చెప్పిన భాగవతాన్ని, అలాగే ఈ రోజు చెప్పుకున్న అన్ని లక్షణాలు, తాపత్రయాలని రూట్స్ అంటే వేళ్ల దగ్గర నుంచి పెకిలించగలిగినది, ముఖ్యంగా శివదం, మంగళకరమైనది. ఓకే, నిర్మత్సరాణం సత, ఏమాత్రం మాత్సర్య భావం లేని సత్పురుషులకి. ఓకే, ఎవరి గురించి చెప్తుంది భాగవతం? భగవంతుడు. ఎవరా భగవంతుడు? ఆ భగవంతుడి లక్షణాలు మనం ఫస్ట్ శ్లోకంలో చెప్తాం. సో అలాంటి భాగవతాన్ని మనందరం అభ్యసించబోతున్నాం. సో మనకి చాలా ఏమంటారు, ఉత్సాహం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా చోట్ల నీరసంగా ఉంది అనుకోండి, మనం హాస్పిటల్కి వెళ్దాం అనుకోక ఆక్సిజన్ మాస్క్ పెడతారు. ఎందుకు అంటే ఆక్సిజన్ సరిగ్గా తగలట్లేదు అనుకోండి, మనకి ఏమీ పనిచేయదు, శక్తి ఉండదు, నిరుత్సాహంగా ఉంటుంది. సో ఎందుకు మనకి నీరసంగా ఉంటుందంటే ఎక్కడో ఆక్సిజన్ సప్లై సరిగ్గా లేదు బాడీలో. సో ఈ ఉత్సాహం అనేది ఆక్సిజన్ లా పనిచేస్తుంది, శక్తి వస్తుంది ఉత్సాహం. సో ఉత్సాహంతో ఏదైనా కూడా మనం ఏంటది, భక్తి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, దాని పేరేంటిది తెలుగు? ఉపదేశామృతంలో మనం చదవం ఉత్సాహ ధైర్యాత్. ఉత్సాహంతో, ధైర్యం అంటే నిశ్చయంతో, కాన్ఫిడెన్స్ తో మనం ఈ భాగవతాన్ని మనం అవగాహన చేసుకోవడానికి మనం అందరం ప్రయత్నిద్దాం. ఓకేనా? సో మళ్ళీ రేపు 11 o'clock కలుద్దామండి. మీకు కుదిరినంత వరకు ఈ ఫస్ట్ శ్లోకం, సెకండ్ శ్లోకం నుంచి నేను ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను. మీరు అవన్నీ అండర్లైన్ చేసుకోండి. మీకు తోచిన మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. అయితే ఎవరు కూడా పెన్తో రాయొద్దండి భాగవతం మీద, భగవద్గీత భాగవతం మీద. ఒక పెన్సిల్, లైట్ గా పెన్సిల్ ఉంటే దాంతో అండర్లైన్ చేయండి, కానీ అక్షరాల మీదకి లైన్స్ రాకుండా చూసుకోండి. అండర్లైన్ ఓకే. ఓకే, భాగవతానికి భగవంతుడికి తేడా లేదు. సరే చిన్న నోట్స్ లో రాసుకోవాలంటే పెన్నుతో రాసుకోవచ్చా? నోట్స్ లో రాసుకోవాలంటే పెన్నుతో రాసుకోవచ్చు కదా? ఓకే. అంటే శ్లోకం చాలా మంది హైలైట్ చేస్తుంటారు. శ్లోకాన్ని ఏం చేయొద్దు, శ్లోకంగా అలాగే ఉంచండి. భాష్యాన్ని మీరు హైలైట్ చేసుకోవచ్చు లేదా అండర్లైన్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఎక్కడ ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ఏది గుర్తు పెట్టుకోవాలనిపిస్తుంది, అవి మీరు నోట్ చేసుకోండి. అలాగే ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, రికార్డ్ చేసిన వచ్చిందా? యాక్చువల్లీ రికార్డింగ్ స్టార్ట్ చేశాను, స్టాప్ చేద్దామని చూస్తే అది ఎప్పుడో పాజ్ అయిపోయి ఉంది. రేపటి నుంచి కొంచెం జాగ్రత్తగా రికార్డ్ చేద్దాం. ఓకే, అట్లే రేపు కలుద్దాం మళ్ళీ 11 o'clock కి. వంశకల్పతరుభ్యశ్చ కృపా వైష్ణవేభ్యో నమో నమః.
అనంత కోటి వైష్ణవ జై హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే దండం కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఎన్నోసార్లు మాతాజీ. వింటున్నా కూడా ఇంకా ఇంట్రెస్ట్ గానే ఉంది మేడం. ఇప్పటికి ప్రశ్నగా చెప్పినారు, మీరు చెప్పినారు, ఎన్నోసార్లు విన్నా ఎప్పుడోసారి కొత్తగా చెప్పినారు, విన్నట్టే రాసుకోవాలి, ఉంది interest గా కానీ ఉంది కానీ అసలు వెళ్ళాలనిపించలేదు. మనకి ఇంకో చిన్న వరం ఉంది. భాగవతం 18,000 శ్లోకాలు మనకని గుర్తుపెట్టుకునే శక్తి లేదు. సో అవన్నీ పూర్తి చేసి మళ్ళీ ఫస్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ నిత్యమే. ఓకే, నైస్ అండి. అలాగే ఆస్వాదం. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ అనిత కృష్ణ. హరే కృష్ణ.